కూతురి ప్రాణం కంటే కుటుంబ పరువే ముఖ్యమనుకునే బాపతు గలవారు పెరిగిపోతున్నారు. తమ మూర్ఖత్వంతో కన్న పేగునే బలి చేయడానికి కూడా వెనకాడడం లేదు. కుటుంబం ఎంత క్రూరమైందో గుర్తించిన ఓ అమ్మాయి మరణానికి ముందు తీసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనమైంది. పరువు కోసం హత్య చేసిన కుటుంబ సభ్యుల్ని కటకటాల వెనక్కి నెడుతోంది. मेरे पापा मेरे भाई दोनों मुझे मारना चाहते हैं, इसलिए मुझे ये लोग गांव लेके जा रहे हैं. నా లైఫ్ డేంజర్ లో ఉంది. నా తండ్రి సోదరులు నన్ను చంపేయాలనుకుంటున్నారు. అందుకోసమే మా సొంతూరు తీసుకువెళ్తున్నారు. తనకేదైనా జరిగితే వాళ్లదే బాధ్యత. ఇమ్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది ఇష్టం లేకనే నా కుటుంబ సభ్యులు నన్ను చంపేయాలనుకుంటున్నారు. ఇది సోని అనే ఈ అమ్మాయి ఆవేదన. సోని అనుమానించినట్టే జరిగింది. ఆమెను సొంత కుటుంబ సభ్యులే చంపేశారు. తమ బిడ్డే కదా అని కనికరం కూడా లేకుండా చంపేసి చడి చప్పుడు కాకుండా ఖననం చేసేశారు. इमरान से शादी करना चाहती हूँ. ये लोग मुझे मारना चाहते हैं. ये लोग मुझे गांव लेके जा रहे हैं. मैं मालिक हूँ और मैं अपनी जिंदगी की मालिक हूँ. మానవత్వానికి అనుబంధాలకు మచ్చ తెచ్చే ఈ ఘటన యూపీలోని హత్రాస్ గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన సోనీ కుటుంబం ముంబైలో జీవిస్తున్నారు. అక్కడే ఇమ్రాన్ అనే అతన్ని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే సోనీ కుటుంబ సభ్యులు మాత్రం కూతురి సుఖం కంటే పరువుకే ప్రాధాన్యత ఇచ్చారు. కూతుర్ని మాయమాటలు చెప్పి సొంత గ్రామానికి తీసుకెళ్లి చంపేశారు. తన ప్రాణానికే ప్రమాదం ఉందని ముందే గ్రహించిన సోనీ స్వగ్రామానికి వెళుతుండగా రైలు టాయిలెట్ లో తన మాటల్ని తానే వీడియో తీసుకుంది. ఆ వీడియో ఆన్లైన్ లో వైరల్ కావడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. मेरे भाई, मेरा डैडी, मेरे वैष्णवी भाई, अकरम भाई, पहलवान भाई, पहलवान वैष्णवी, अकरम. నెట్ లో వైరల్ గా మారిన వీడియోను గమనించిన పోలీసులు రంగంలోకి దిగారు. సోనీని వెతుక్కుంటూ హత్రాస్ గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే సోనీ మరణించింది. కుటుంబ సభ్యుల అమాయకంగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆమె మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్షలు నిర్వహించారు. పరువు హత్య కోణంలో విచారించిన పోలీసులు సోనీ తండ్రి, ఆమె నలుగురు సోదరులపై హత్య కేసు నమోదు చేశారు. ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకున్న సోనీ కుటుంబ సభ్యుల మూర్ఖత్వానికి బలైపోయింది. అయితే ఈ ఘాతకాన్ని ముందే పసిగట్టి వీడియో తీయడంతో ప్రపంచానికి ఈ నిజం తెలిసింది. సోనీని హత్య చేసిన ఆమె కుటుంబ సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.